జర్నలిస్టులమే. హ్మ్. మన సంస్థల్లో పనిచేసేటోళ్ళమే పోయినాం. హ్మ్. వేరే వాళ్ళు ఎవరు బయటికెళ్ళి వచ్చినటువంటి వ్యక్తులు కాదు. అందరికి ఐడీ కార్డులున్నాయి. అందరికి ఆ పోలీసోళ్ళు కూడా అడిగితే అందరికి చూపించిర్రు ఐడీ కార్డులు. హ్మ్. అన్నీ చేసిర్రు. హ్మ్. సో, పోతుంటే అంటే మా కోసము 200 మందిని నువ్వు కొండారెడ్డిపల్లిలో పెట్టి హ్మ్. అంటే ఇది చట్ట వ్యతిరేక విధానం గదా! ఇది అవునవును. చట్ట అవును. విరుద్ధం గదా! హ్మ్. అంటే ఇప్పుడు నువ్వు దాడులు చేస్తావు. పోలీస్ హ్మ్. స్టేషన్ ముందే దాడికి ప్రయత్నం చేస్తావు. హ్మ్. మహిళల మీద చేతులు చేసుకుంటావు. హ్మ్. ఇట్లా ఎవరైనా పోతే జర్నలిస్టుల మీద దాడి చేస్తావు. హ్మ్. అరే నువ్వే గదరా అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తావు. హ్మ్. ఎక్కడిదాకా అమ్మన్‌గల్ దాకా మాకు బెదిరింపులు. ఆడ హ్మ్. నిలబడి హ్మ్. ఇట్లా అనుకుంటా. హ్మ్. అంటే ఏంది ఇది తెలంగాణ రాష్ట్రమా? లేకపోతే ఇది ఏమన్నా యూపీ, బీహార్ లాంటి మొత్తము రౌడీ మూకలుండేటువంటి ప్రాంతమా? ఏంది అసలు ఇది కథ? ఇంత హ్మ్. దుర్మార్గం ఎప్పుడు జూడలే. హ్మ్. ఇయాల చూస్తుంటే నిన్నటి పరిస్థితి చూస్తే హ్మ్. హ్మ్, ఆల్‌మోస్ట్ మేమందరము చావు దగ్గర దాకెళ్ళి బయటకొచ్చినట్టుగా ఉంది హ్మ్. పరిస్థితి. స్పెసిఫిక్‌గా మీకే అంత పకడ్బందీగా ఎందుకు ప్లాన్ చేస్తా ఉన్నారు? ఎందుకు ఇంత అంటే బ్రదర్ ఇప్పుడు మీడియా సంస్థలన్నీ గాని, ఛానెళ్ళన్నీ గాని, యూట్యూబ్ ఛానెల్స్ గాని అన్నీ గాని హ్మ్.